సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోట్లు ఇచ్చినా ఈ వైభోగం దక్కదు. నాగపంచమి నాడు ఒక్కసారి ఈ ముడుపు అందుకోమా అని చెప్పి బాబా మనకు తెలియని సందేశాన్ని ఈ నాగపంచమి నాడు మనకు అందిస్తున్నారండి. ఎవరైతే మనస్ఫూర్తిగా బాబా గారిని నమ్ముతారో, వారి జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవాలని కోరుకుంటారో వారందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా బాబా అందించే సందేశాన్ని విని చూద్దాం. తల్లి, నాగపంచమి అంటే కేవలం నాగదేవతను పూజించే రోజు మాత్రమే కాదు. మనలో దాగి ఉన్న భయాన్ని, మనసులో దాచుకున్న బాధను, ఎన్నాళ్లగానో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ఒక సమస్యను భగవంతుడి ముందు పెట్టి, బాబా, ఇక నేను చేయగలిగినంత చేశాను, మిగిలింది నీ చేతుల్లోనే పెడుతున్నాను అని చెప్పుకునే రోజు కూడా. మన జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించదు. ఒక పని మొదలు పెడితే ఇంకొక అడ్డంకి వస్తూ ఉంటుంది. డబ్బు సమస్య వస్తుంది, కానీ నిలబడదు. డబ్బు ఎంత మనం సంపాదించినా ఒక్కొక్కరి చేతిలో అది నిలబడదు. ఇంట్లో అందరూ ఉన్న మనసుకు మాత్రం ఒంటరితనం అనిపిస్తుంది. మన మాటను ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మనకు ఎంతో ఇష్టమైన మనిషే మనకు దూరం అవుతూ ఉంటాడు. కొన్ని కోరికలు ఎవరికీ చెప్పలేము, ఎందుకంటే చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు మన చుట్టూ ఉండరు కాబట్టి. అలాంటి సమయంలో మనిషి దేవుడిని మాత్రమే ఆశ్రయిస్తాడు. అందుకే ఈరోజు నాగపంచమి సందర్భంగా నీ సాయినాథుడి దగ్గర నువ్వు ఒక చిన్న సంకల్పం చేసుకోమా. నీ బాబా నీకు వెన్నంటే ఉండి కాపాడుతాడు. తల్లి, బాబా అని ఒక్కసారి పిలిస్తే చాలు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి తగిన మార్గం నేను చూపిస్తాను. బాబా, నా సమస్యను మాత్రమే తీర్చమని నేను అడగటం లేదు. ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వు. సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిని కలిగించు. నాకు చెందాల్సినది నా దగ్గరకు వచ్చేంత వరకు ఓపికని ఇవ్వు అని అడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరుకున్నది ఆలస్యం కావచ్చు, కానీ ఆలస్యం అంటే దేవుడు మరిచిపోయాడని కాదు. అది మనకు అర్థం కాని ఒక రక్షణ కూడా కావచ్చు. నాగపంచమి రోజు నాగదేవతకు పూజ చేయడం వెనుక ఒక గొప్ప భావమే ఉంది. నాగం మనకు భయాన్ని గుర్తు చేస్తుంది, కానీ అదే నాగం శివుడి మెడలో అలంకారంగా కనిపిస్తుంది. అంటే భయపడే వస్తువు కూడా భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఒక బోధగా మారుతుంది. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఈరోజు మనల్ని భయపెడుతున్న విషయం రేపు మన జీవితానికి ఒక గొప్ప పాఠం కావచ్చు. ఈరోజు మనల్ని ఏడ్పిస్తున్న పరిస్థితి రేపు మన బలానికి కారణం కావచ్చు. అందుకే బాబా మనకు చెబుతున్నట్టు ఒకసారి మనసులో ఊహించుకోండి. నువ్వు భయపడుతున్న చోట నీ బలం దాగి ఉంది. ఎంత అందమైన మాట కదా. మనలో చాలామంది సమస్య వచ్చినప్పుడు మొదట దేవుడిని అడిగేది, బాబా, ఇది ఎందుకు నాకు అని. కానీ కొంతకాలం తర్వాత అదే మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమస్య వల్లే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని అర్థం చేసుకుంటాడు. అదే దైవలీల. ఈ నాగపంచమి రోజున మీరు ఒక చిన్న పని చేయండి. మీ ఇంట్లో పూజ చేసే స్థలం దగ్గర ఒక చిన్న వస్త్రంలో పసుపు లేదా అక్షంతలు పెట్టి మీకు చేతనైనంత చిన్న ముడుపుని కట్టండి. అది డబ్బు కోసం మాత్రమే కాదు, మీ కోరిక కోసం మాత్రమే కాదు. ఆ ముడుపును ఒక నమ్మకానికి గుర్తుగా భావించండి. ముడుపు కడుతున్నప్పుడు ఇలా చెప్పుకోండి, నాగదేవత, శివపార్వతుల అనుగ్రహం నా ఇంటిపై ఉండాలి. సాయి, మా ఇంట్లో అనవసరమైన భయాలు తొలగిపోవాలి. మా కుటుంబంలో మాటల వల్ల వచ్చిన దూరాలు తగ్గిపోవాలి. ఆరోగ్యం, శాంతి, సద్బుద్ధి కలిగి ఉండాలి. నా చేతులతో ఎవరికి అన్యాయం జరగకూడదు. నా వల్ల ఎవరి మనసు బాధపడకూడదు. నా జీవితంలో నాకు చెందని దానిని నేను కోరుకోను. నాకు చెందాల్సినది ధర్మబద్ధంగా నా దగ్గరకు వచ్చేలా దారి చూపించు అని మనసులో చెప్పుకోండి. ఇదే నిజమైన ముడుపు. ఎందుకంటే దేవుడికి మనం కట్టే వస్త్రం కంటే మనసుతో చేసే సంకల్పమే చాలా గొప్పది. ఒక చిన్న సంఘటన చెబుతాను. ఒక ఇంట్లో చాలా కాలంగా ఒక సమస్య ఉండేది.
ఆ కుటుంబంలో ఎవరిది పెద్దగా తప్పు లేదు. కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఒకరు మాట్లాడితే మరొకరు వినరు. ఒకరు బాధపడితే ఇంకొకరు అది నీ సమస్య అంటారు. ఇలా ఇంట్లో ప్రేమ తగ్గిపోయింది. ఒకరోజు ఆ ఇంటి పెద్దమ్మ నాగపంచమి సందర్భంగా పూజ చేసింది. పూజ అయిపోయిన తర్వాత ఆమె ఇంట్లో అందరినీ పిలిచి ఒక మాట చెప్పింది. ఈరోజు మనం దేవుడికి ముడుపు కట్టాం. కానీ దేవుడి ముందు ఒక మాట కూడా ఇవ్వాలి కదా! ఇక నుంచి మన ఇంట్లో ఎవరు కోపంగా మాట్లాడినా వెంటనే తిరిగి సమాధానం చెప్పకూడదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండాలి. అందరూ నవ్వారు. ఇదేంటి ముడుపా అని అడిగారు. ఆమె చెప్పింది, దేవుడికి పూజ చేయడం సులభం. కానీ మన కోపాన్ని అదుపు చేయడం కష్టం. అందుకే ఇదే నా ముడుపు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక చిన్న మార్పు మొదలయ్యింది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. మొదట్లో కష్టంగా అనిపించింది. తరువాత అలవాటైపోయింది. కొన్ని నెలల తర్వాత అదే ఇంట్లో గొడవలు తగ్గిపోయాయి. అందరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. దేవుడిని మార్చమని అడగడం కంటే మనల్ని మార్చుకునే శక్తిని అడిగితే జీవితం మారుతుంది. ఇదే నాగపంచమి మనకు చెప్పే గొప్ప సందేశం. తల్లి, మీ జీవితంలో కూడా ఒక సమస్య ఉండవచ్చు. మీరు ఎవరితోనూ చెప్పకపోయినా నాకు తెలుసు అని నేను చెప్పను. కానీ నీ మనసుకు మాత్రం అది తెలుసు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నీకు గుర్తొచ్చే విషయం ఏదో ఒకటి ఉంటుంది కదా! ఇది ఎప్పుడు సరిపోతుంది? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా ఇంట్లో శాంతి ఎప్పుడు వస్తుంది? నా చేతిలో డబ్బు ఎందుకు నిలబడటం లేదు? నన్ను నమ్మిన వాళ్ళు ఎందుకు దూరమయ్యారు? నేను చేసిన మంచికి ఫలితం ఎప్పుడొస్తుంది? అలాంటి ప్రశ్నలు ఉంటే ఈరోజు బాబా పాదాల దగ్గర పెట్టు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర కోరిక పెట్టిన వెంటనే రేపటికి ఫలితం రావాలని పట్టుబడకండి. నమ్మకానికి కూడా ఓపిక ఎంతో అవసరం. విత్తనం నేలలో పడిన వెంటనే మన కళ్ళకు చెట్టు కనిపించదు. కానీ లోపల పని మొదలవుతుంది. అలాగే మన ప్రార్థనకు సమాధానం కనిపించకపోయినా మన జీవితంలో మార్పు మొదలయ్యే ఉండవచ్చు. ఒక తప్పు మనిషి మన జీవితంలో నుంచి దూరం అవ్వడం కూడా సమాధానమే అయ్యి ఉండవచ్చు. ఒక ప్రమాదం నుంచి మనం తప్పించుకోవడం కూడా సమాధానమే. ఒక నిర్ణయం ఆలస్యం కావడం కూడా సమాధానమే. కొన్నిసార్లు దేవుడు అవును అని ఇవ్వడు. ఇది నీకు కాదు అని కాపాడుతాడు. మనకు అర్థం కానిది ఆయనకు తెలుసు. నాగపంచమి రోజున మరో ఒక సంకల్పం చేసుకో. ఎవరినీ కారణం లేకుండా బాధ పెట్టవద్దు. ప్రత్యేకంగా ప్రకృతిని గౌరవించు. నాగదేవతను పూజిస్తున్నామని చెప్పుకుంటూ నిజమైన పాములను హాని చేయకుండా కాపాడు. జీవరాశుల పట్ల కరుణ చూపడం కూడా భక్తిలో భాగమే అవుతుంది. దేవుడిని గుడిలో చూసి మనిషి దేవుడు సృష్టించిన జీవిని కూడా గౌరవించాలి. అదే నిజమైన భక్తి. ఇంట్లో ఉన్నవారిని ప్రేమించడం కూడా పూజే అవుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కూడా పూజే. బాధపడుతున్న వారికి ఓదార్పు ఇవ్వడం కూడా పూజే. ఎవరైనా మన మీద తప్పుగా మాట్లాడినప్పుడు మనం కూడా అదే విధంగా తిరిగి మాట్లాడకుండా ఉండడం కూడా ఒక పెద్ద వ్రతమే అవుతుంది. మీరు ముడుపు కట్టినప్పుడు ఒక కోరిక మాత్రమే పెట్టుకోవాలి. 5 సంకల్పాలు పెట్టుకోవాలి. మొదటిది నా ఇంట్లో శాంతి. రెండవది నా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ. మూడవది నా చేతికి వచ్చిన సంపాదన సద్వినియోగం కావాలి. నాలుగవది తప్పు దారిలో వెళ్ళకుండా నాకు బుద్ధి ఇవ్వాలి. ఇక ఐదవది నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళను నేను మోసం చేయకుండా కాపాడుకోవాలి. ఇవి కోరుకుంటే మన కోరిక కేవలం మన కోసం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా అవుతుంది. అలాంటి ప్రార్థన చాలా పవిత్రమైనది. అలాంటి ప్రార్థన కోసమే బాబా ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. అలాంటి భక్తులను బాబా ఎంతగానో ఇష్టపడతాడు. ఎప్పుడూ శ్రద్ధ, సబూరితో ఉండాలి. శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే ఓపిక. ఈ రెండూ లేకపోతే మన ప్రార్థన మధ్యలో ఆగిపోతుంది. మనకు కావలసింది వెంటనే జరగకపోతే బాబా నన్ను చూడడం లేదు అంటాం. కానీ మనం అడిగింది రాకపోయినప్పుడే నమ్మకం పరీక్షకు వస్తుంది. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మడం సులభం. ఏదీ మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా బాబా ఉన్నాడు అని చెప్పగలగడం అదే నిజమైన భక్తి. ఈరోజు నాగపంచమి సందర్భంగా నీ మనసులో ఎవరి పట్లనైనా కోపం ఉంటే వాళ్ళను క్షమించడానికి ప్రయత్నం చెయ్యి. క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పును సమర్థించడం కాదు. మన హృదయంలో వాళ్లకు ఇచ్చిన స్థలాన్ని ఖాళీ చేయడం.
ఎందుకంటే మనం కోపాన్ని పట్టుకొని ఉంటే బాధపడేది మనమే. అందుకే బాబా పాదాల దగ్గర ఇలా చెప్పుకో, బాబా నన్ను బాధించిన వాళ్ళను నేను నీకు అప్పగిస్తున్నాను. వాళ్లకు న్యాయం చేయడం నా పని కాదు. నా మనసుకు శాంతి ఇవ్వడం నీ పని. నా హృదయంలో ద్వేషం పెరగకుండా కాపాడు అని. ఇక బాబా ఎప్పుడు ఒకటే అంటాడు, ఈరోజు నీ ఇంట్లో నాగపంచమి పూజ చేస్తుంటే నీకు తెలిసిన సంప్రదాయం ప్రకారం భక్తితో చెయ్యమ్మా. కానీ పూజ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకో. బాబా నీ ముందు కూర్చున్నట్టు భావించు. నువ్వు ఎవరితోనూ పంచుకోలేని బాధలు, కష్టాలు ఏవైనా మనసులో దాచుకొని ఉంటే వాటినన్నింటినీ బాబా ముందు పంచుకో. ఏడ్పు వస్తే ఏడవు. మనసు భారంగా ఉంటే భారాన్ని దాచుకో. ఎందుకంటే దేవుడి ముందు నటించాల్సిన అవసరం లేదు. ప్రపంచం ముందు మనం బలంగా కనిపించవచ్చు, కానీ దేవుడి ముందు మన బలహీనతకు కూడా చెప్పుకోవచ్చు. అక్కడే మనసుకు నిజమైన ఉపశమనం అనేది మొదలవుతుంది. తల్లి, ఈ నాగపంచమి పవిత్రమైన రోజు కాబట్టి నీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడి మనసును శాంతితో నింపు అని నువ్వు ఎప్పుడూ కోరుకుంటావు కదా. నీ మనసు వెన్నతో సమానం. నువ్వు నా బిడ్డవి. ఎలాంటి కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. తల్లి, నీ ఇంట్లో ఉన్న కలహాలు తగ్గేలా నేను చేస్తాను. నీ కుటుంబంలో ఆరోగ్యం, ఐక్యత ఉండేలా కాపాడుతాను. ఎన్నాళ్లగానో ఆగిపోయిన పనులకు సరైన దారి తప్పకుండా అతి తొందరలో చూపిస్తాను. తప్పుడు వ్యక్తుల వల్ల నష్టపోకుండా కాపాడుతాను. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకు. ఎందుకంటే వాటి వల్ల ఎప్పుడు ప్రమాదమే జరుగుతుంది. కష్టకాలంలో భయపడకుండా నిలబడే ధైర్యాన్ని నీ సాయి ఎప్పుడు ఇస్తాడు. మనసులో ఉన్న చెడు ఆలోచనలు తొలగేలా నేను కాపాడుతాను తల్లి. మనకు దక్కాల్సిన దాన్ని ధర్మబద్ధంగా దక్కించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. మనకు దక్కకూడని దానికోసం ఎప్పుడు మనం పరిగెత్తకూడదు. నాగదేవత అనుగ్రహం, శివ పార్వతుల కరుణ, సాయి ఆశీస్సులు నీ ఇంట ఎప్పుడు ఉంటాయమ్మా. ఈ రోజు కట్టే ప్రతి ముడుపు ఒక కోరికకు మాత్రమే కాదు, ఒక మంచి మార్పుకు గుర్తుగా మారాలి. నీ ఇంట్లో ఒక మంచి మాట మొదలవ్వాలి తల్లి. ఒక పాత గొడవ ముగిసిపోవాలి. ఒక బాధకు ఓదార్పు దొరకాలి. ఒక ఆగిపోయిన ప్రయత్నానికి కొత్త దారి కనిపించాలి. మరి ముఖ్యంగా నీ మనసులో నీ మీద ఉన్న నమ్మకం ఎప్పటికీ తగ్గకూడదు. ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు మీరు ఎవరైతే ముడుపు కడితే దాని కేవలం ఒక వస్తువు ముడిగా అనుకోకూడదు. నా భయాన్ని బాబా పాదాల దగ్గర వదిలేశాను. నా బాధను బాబాకు అప్పగించాను. ఇక నుంచి నేను ధైర్యంగా ముందుకు వెళతాను అనే సంకల్పంలో నీలోన ఉండాలి. నాగపంచమి మనకు భయాన్ని కాదు తల్లి, భయంపై విశ్వాసం గెలవగలదని గుర్తు చేయాలి. శివుడి మెడలో నాగు ఉన్నట్టుగా మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా ఒకరోజు మన బలానికి గుర్తులుగా మారాలి. సాయి మనందరినీ కాపాడుతాడు అని నువ్వు అనుకోవాలి. మన ఇంటి గడప దాటి వెళ్ళే ప్రతి కష్టం మన గడప దగ్గరే ఆగిపోవాలి. మన ఇంట్లోకి వచ్చే ప్రతిరోజు శాంతిని, సంతోషాన్ని, సద్బుద్ధిని తీసుకురావాలి. బాబా మనతో ఉన్నాడు. అది మనకు కనిపించకపోయినా మన అడుగులకు దారి చూపించే శక్తిగా ఆయన మనతోనే ఉంటాడు అని నువ్వు ఎప్పుడు నమ్మాలి బిడ్డ. శ్రద్ధ ఉంచు, సబూరితో పాటించు. నీ మనసును మంచిగా ఉంచుకో. మిగిలిన దానిని నీ బాబా చూసుకుంటాడు. ఇది మాత్రం సత్యమమ్మా అని చెప్పి బాబా మనకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో నిజంగా చాలా అర్థం ఉందండి. కేవలం బాబా భక్తులకు మాత్రమే అది అర్థమవుతుంది. ఎక్కడ తగ్గాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు నా బాబా ఉన్నాడు అన్న నమ్మకం వారిలో ఉంటుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాళ్ళ ఇంట్లో కనీసం 10 మందికి తిండి పెట్టే యోగ్యతని బాబా కల్పిస్తాడు. నిజంగా బాబా భక్తులకు అలాంటి శక్తి తప్పకుండా ఉంటుంది. ఈరోజు కష్టం కలిగించవచ్చు, కానీ భగవంతుడు ఆ కష్టం కూడా ఒక అనుభవపూర్వకంగా మార్చేస్తాడు. మన ఇంట్లో ఎలాంటి కష్టము కలగకుండా రేపటి రోజున ఉదయించే సూర్యుడు ఎంత కళకళలాడుతూ ఉదయిస్తాడో అంతటి శక్తి ఉషా కిరణాలతో మన జీవితం కూడా మొదలవ్వాలని బాబా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం తప్పు దారిలో వెళుతూ ఉంటే సరైన మార్గం ఇదమ్మా అంటూ మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అది కదా బాబా అంటే. మరి నచ్చిందా ఈరోజు బాబా ఇచ్చిన సందేశం? నచ్చింటే తప్పకుండా ప్రతి సాయి భక్తుడికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.